హాయ్ బ్రో. హాయ్. మరి ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ గారు రెడీ అవుతున్నారు. జిమ్ చేస్తూ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎలా అనిపించింది అది చూసినప్పుడు? ఇప్పుడు చూడండి ప్రశాంత్ నీల్ మూవీస్ అంటే కొన్ని కేజీఎఫ్లా సెలార్లా అన్ని మూవీస్లో బాడీ కోసం ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నారు. మంచి మూవీ స్టోరీస్ కూడా మంచిగా వస్తున్నాయి. అన్ని రాజమౌళి లాగా ప్రశాంత్ నీల్ కూడా స్టోరీ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అంటే ఈ వీరికి ఎన్టీఆర్ కూడా మంచిగా మూవీ చేస్తున్నారు. కానీ సార్ మీ పర్సనాలిటీ ఎలా ఉంది? పర్సనాలిటీ బాగానే ఉంది. ముందు కూడా మంచిగా నానక ప్రేమతో నుంచి చూస్తున్నాం మేము. మంచి బాడీ కూడా ఉంది. ఇప్పుడు కూడా మంచి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము దేవరతో చాలా ఎక్స్పెక్ట్ చేశాము. అంత అనిపించలేదు. ఇప్పుడు ఇంకా చాలా బాగా వస్తుంది అని అనిపిస్తుంది మాకు. సో మరి ఈ సినిమా కూడా ఒక కేజీఎఫ్ సలార్ లాగా ఉండబోతుంది అనుకో. డెఫినెట్లీ వస్తుందండి. అంటే సేమ్ ప్యాటర్న్ సినిమాస్ని ఫ్యాన్స్ కానీ మూవీ స్టోరీ అయినా కొంచెం డిఫరెంట్ చేయాలండి. ఓన్లీ ఎలివేషన్ మీద డిఫరెంట్ స్టోరీ తీసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. కొంచెం కామెడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలని నా ఒపీనియన్ ఉంది. అంటే మనం సలార్ ఇంకా కేజీఎఫ్ చూసుకుంటే ఓన్లీ ఎలివేషన్ సీన్స్ హైలైట్ ఉంటాయి. చాలా సినిమాలో కూడా సేమ్ అంటే కష్టం. ఎలివేషన్ ఉంటే కూడా కొంచెం డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కామెడీ, రొమాన్స్ అవన్నీ చూడాలి. ఓన్లీ ఏంటి ఫైట్ సీన్స్ ఎక్కువ అదే వస్తుంది స్టోరీ. ఇప్పుడు అవన్నీ తీసేయాలి, వేరే జానర్లో రావాలి అని నా ఒపీనియన్. ఎలా ఉండబోతుంది అంటున్నారు ఈ సినిమా వస్తే? ఫ్యాన్స్ ఎలా పండగ చేసుకుంటారు? ఫస్ట్ ఇది కూడా అలాగే వస్తుందండి ఎలివేషన్తోనే. కానీ మంచి ఒపీనియన్ వస్తుంది ఈ ఫిల్మ్తో. మళ్ళీ ఆర్ఆర్ లాగా మళ్ళీ హిట్ అవుతారు ఎన్టీఆర్. నాకు అలా ఒపీనియన్.